This is the flyover. It will connect one area of Teravan to Tangram. This flyover the vehicles. బ్రిడ్జిలు కట్టిన మన ప్రజలు ఎందుకు కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఎప్పుడు పూర్తవుతుందని అడగరు. మన పని మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది స్థలాలు పోతాయి అన్నగారు. ఎవరెలా పోతే నాకేమిటయా, నా సీట్ నాకు ముఖ్యం. What's the problem? What he says? Our CM is for the people. Hey! No. Not for the people. For me, for my family. Take whole land, US. What commission? No problem. మీరు ఇక్కడ మీటింగ్ మీద మీటింగ్ పెట్టుకోండి. నన్ను అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇరుకుని పడేస్తోంది. ఇలా చూడు, కొత్త మేయర్వి నువ్వే, ఇంతగా కోపడకూడదు. ఇదిగో మీ ఇంటికే బ్రిడ్జ్ కట్టిస్తున్నాను. ఓకే, ఈ మాటలకి ఏం తక్కువ లేదు. నాకు అక్కడ డిపాజిట్ పోయేలా ఉంది. 1 minute సార్. ఎవరు రాదే? అదొక డమ్మీ క్యాండిడేట్ అన్న. ఏం చేస్తుంటుంది? ఇడ్లీలు అమ్ముతూ ఉంటుంది. ఏంటి? What idli? ఇడ్లీ ప్రాబ్లం విత్ ఇడ్లీ క్యాండిడేట్. 1 minute ప్లీజ్. ఏయ్, దాంతో ఏదో ఒక రేట్ మాట్లాడి నామినేషన్ ని వాపస్ తీసుకోమని చెప్పు. డబ్బిస్తే వాపస్ తీసుకుంటుందా? ఏమే, సీఎం ని నేనే డబ్బు కోసం రాష్ట్రాన్ని నమ్మేస్తున్నాను, ఆ మాత్రం చేయదా? అది వెళ్ళి మాట్లాడండి రా. కృష్ణ, నీ కష్టంతో బూడిలో పోసిన పన్నీర్ అయిందయ్యా. డబ్బు కాసిపడి నామినేషన్ వాపస్ తీసుకోవడానికి వెళ్ళింది. అర్థమైన వాడు వాగి రమణకని పుట్టా పడేసి త్వరగా వెళ్ళు. కృష్ణ 50,000 రూపాయలు ఖర్చు పెట్టావు. వాపస్ తీసుకుంటే 5 లక్షలు ఇస్తామంటున్నారు. పిచ్చి పెట్టిందాక వాడికి 5 లక్షలు ఇస్తానంటే వాడి సంపాదనతో ఊహించక్క. కన్ఫ్యూజన్ చేయకు. మధ్యలో మాట్లాడితే చంపేస్తాను. పోరా కృష్ణ, దయచేసి ఆలోచించక్క. మళ్ళీ మీరు వాడికి సలాంలు కొడతారా, లేక వాడి చేసే సలాంలు కొట్టించుకుంటారా? కృష్ణ, ఏంట్రా అక్కడ శ్రీదేవికి పెళ్లి ఫిక్స్ అయిందా? పోయి చేసుకోమను. తను నాకు ముఖ్యం కాదు, అక్క కార్పొరేట్ రావాలి, అదే నాకు ముఖ్యం. వాడు మీకు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు చెప్పనా? మీరు గెలుస్తారని భయపడుతున్నాడక్క. నా మాట వినక్క. సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. అక్క, పిల్లలకి ఒక క్రికెట్ బ్యాట్, ఒక బాల్ కొనివ్వక్క. ఏంటి కృష్ణ, డబ్బులిస్తే ఓట్లన్నా పడతాయి. క్రికెట్ బ్యాట్ ఇమ్మంటున్నావు ఏంటి కృష్ణ? చెప్తే చెయ్యక్క. 23వ తారీఖు ఎలక్షన్ కదా. అయితే అదే రోజు పిల్లల చేత ఒక మ్యాచ్ ఆడించేద్దాం. రేయ్, ఎందుకురా అది వాపస్ తీసుకోలేదు? గెలుస్తున్నావని తెలిస్తే ఎవరైనా వాపస్ తీసుకుంటారా? వేలిముద్ర కేసు అన్నా. అది నిషానియే, కానీ దాంతో ఉన్నవాడి గురించి చెప్పండి. ఎవడ్రా వాడు? వాడు వేస్ట్ గాడన్నా. బెస్ట్ క్యాండిడేట్ కి నిశానితో పనేంట్రా? చిన్న పిల్లకాయలకి క్రికెట్ బ్యాట్లు ఇచ్చి ఓట్లు అడుకుంటున్నారు. బ్యాట్ బాల్ ఇస్తున్నాడా? అవునన్నా. ఇవ్వమను. వాళ్ళు ఆడుతూ ఉంటారు. వాళ్ళ ఆట చూడడానికి ప్రతి ఇంటికి ఓ టీవీ ఇవ్వరా, ఓట్లు ఆటోమేటిక్ గా పడతాయి. నువ్వో దానివి పోవే అవతల. రమణక్క కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నందుకు ప్రజలందరూ హ్యాపీగా. ప్రజల మాట ఏమో గానీ బర్రెలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాయి. బర్రెల? అవునయ్యా, రమణక్క పోస్టర్స్ తిని బాగా బలిసినాయి అంటున్నాను. అనవసరంగా రమణక్క ఎలక్షన్ లో నుంచి ఖాళీగా ఉంటుంది కదా అని ఈ రూట్ లో వస్తే ఇవ్వాలంటారు. ఇంతమంది ఉన్నారు. అపోజిషన్ వాళ్ళు మీటింగ్ ఏమైనా పెట్టారా? ఏమైంది? ట్రాఫిక్ పోలీస్ మామూలయ్యా, వీళ్ళకి వేరే పని లేదు. రమణక్క పదవిలోకి రాగానే ముందు వీళ్ళకి స్పాట్ పెట్టాలి. ఓరిని ఆలోచనలు అటకెక్క తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని భగవంతుడిని చేసి ఆ భగవంతుడితోనే జోలు పట్టించేలా ఉన్నాయి. సార్, ఆశ్రమంలో క్రౌడ్ ఎక్కువగా ఉంది, అటువైపు వెళ్ళడానికి వీలేదు. ఇటు పక్క వెళ్ళండి. అదంతా క్లీన్ చేయండి. స్వామీజీలంటే హుండీలు పెడతారు, ఈయనేంటి బండ్లు పెట్టారు? ఒకవేళ సీజ్ చేసి అంటావా? ఎందుకు ఎప్పుడు మాట్లాడినా సీసీడూ అంటావు? అయితే ఇవన్నీ ఏంటి? పార్కింగ్. పార్కింగా? ఇన్ని బళ్ళ? యాండి, అందరూ చెట్టు చుట్టూ తిరుగుతున్నారేంటి? ఇది ముద్దు వృక్షం. బుద్ధుడికి బోధి చెట్టులాగా మన స్వామీజీకి ఉసిరి చెట్టు. ఈ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నప్పుడే మన స్వామీజీకి జ్ఞానోదయం అయింది. ఆయన్ని మనసులో తలుచుకొని ఈ ఉసిరి చెట్టు చుట్టూ తిరిగితే మనల్ని పట్టకుండా అష్టదరిద్రాలు, రోగాలు, రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి. జయమే లయం, లయమే జయం. ఇది బొంద. ఈ కొబ్బరి పీచు చెట్టుకులో ఏంటి? ఇది ఉసిరి చెట్టు అని చెప్తాడు. ఇది చింత చెట్టు అని చిన్నపిల్లాడు కూడా తెలుసు. క్షేత్ర విచార గురించి ఆరా తీయకూడదు, ఫాలో అయిపోవాలి. నువ్వు పైకి చూడు, చింతకాయలు ఉన్నాయి. అవి జ్ఞానకాయలు.
దీనేం చేయమంటారు? ఏంటి స్వామి? మాట్లాడకూడదు. స్వామీజీ మౌన స్వామీజీ అయ్యారు. పోయిన వారం బాగానే మాట్లాడారే. ఆయన రోజుకి ఒక్కరితోనే మాట్లాడతారు. అది 2 నిమిషాలే మాట్లాడతారు. ఓహో, అలాంటి అదృష్టవంతులకి జయమే లయం. ఓయ్, ఆయన చేసేదే ఓవర్ అనుకుంటే నువ్వు అంతకంటే ఓవర్ చేస్తున్నావే. ఏంటి ఆ లైవే జయం జయమే లయం? ఇంత ముందు వచ్చినప్పుడు బీడీ కట్టుకొని ఇవ్వడానికి కూడా ఏ దిక్కు లేదు. ఇప్పుడు ఎంతమంది ఏంటని చెప్పారు కదా, ఆయన మామూలు స్వామిజీ కదా, చాలా స్పెషల్ స్వామిజీ. ఏంటయ్యా ఇదంతా? బాబు, ఓయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. స్వామి నీ వైపే చూస్తున్నారు. స్వామీజీ గద్ద ముక్కుని ఇట్టే ఎక్కువ పెట్టారు. అదే చూపు నీ మీద పడింది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. స్వామి అభయ లైఫ్ అయిందా? అప్పుడు నేను ఎంత మాట్లాడేవాడిని, ఒక్కడేనే అడుగాడు. ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నాను. ఎప్పుడు మాట్లాడతారు స్వామి ఏనాడు చూడు. కలెక్టర్ నుండి కార్పొరేటర్ వరకు ఎదురు చూస్తున్నారు. ఈ ఐడియా నీకు ఎట్టా వచ్చిందా భయ్యా? ఇందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు మనతో మాట్లాడుతుందా అనేది చూస్తూ ఉంటాం. అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచితే ఏంట్రా వాగుతూనే ఉంది, దీని నోరు మూత పడదా అని అనుకుంటాం. మీరు కొంచెం ఓవర్గా వాగుతారు కదా, అందుకే మీకు రోజు గిరేసా. అది వదిలే అబ్బాయా, నువ్వు రాకముందు నన్ను బీడీ స్వామి అని పిలిచేవారు. ఇప్పుడు ఉసురు స్వామి అని పిలుస్తున్నారు. 5,000 10,000 ఇస్తున్నారు. స్వామి 5,000 10,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. దాన్ని అలా ఉంచండి, ఏం చేయాలో నేను చెప్తా. అది కదా కలమేయండి. స్వామి దేవుడా, మంచి మాట చెప్పావు. రైట్ రైట్ రావచ్చు. ఇంకా రా. లెఫ్ట్ రా. ఏంటయ్యా రివర్స్ లారీలో ఎలా వస్తున్నావు? అవును, స్వామీజీ ఏం చెప్పారు? వర్కౌట్ అయిందన్నారు. ఏం వర్కౌట్ అయిందన్నారు? పోయినసారి వచ్చినప్పుడు లోడ మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కువ మాట్లాడొద్దు, రోజుకి ఒకరితో మాత్రం మాట్లాడమన్నాను, అది వర్కౌట్ అయిందన్నారు. యాక్టింగ్. ఇంతకు ముందు ఈయనతో ఎవరు మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఈయన ఎవరితో మాట్లాడతారా అని ఇంతమంది ఎదురు చూస్తున్నారు. స్వామీజీ ఏం చెప్పారు? బాబు? వీళ్ళకి సమాధానం చెప్పకపోతే మనల్ని బతకనేవారు. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 125వ వార్డులో మన రమణక్కే గెలుస్తుందని స్వామీజీ సెలవిచ్చారు. జయమేలై. ఏంటి రమణక్కకి స్వామీజీ ఫేషియల్ చేస్తున్నారా? వెలిగిపోతుందే. ఇది వెలుగు కాదు, ఓటు. ఇక జరగబోయే చూడప్పిగా. స్వామి ఒట్టు చేతులతో విభూతి తీశాడు, నోట్లో నుంచి లింగం తీశాడు. అందుకని ఏం చెప్తే జనాలు ఓట్లేసేస్తారా? డ్రైనేజ్ పూడకపోయిందని కార్పొరేషన్ కంప్లీట్ ఇస్తే కమిషనర్ వచ్చి పూడికి తీస్తాడా? నాలాంటి ఒకడు వచ్చే తీయాలా? స్వామి చెబుతున్నాడు మంచోళ్ళని, వేస్తే వేయండి లేకపోతే చావండి. ఈ కాలం ఆడవాళ్ళు మాతాజీని నమ్ముతున్నారో లేదో స్వామీజీని నమ్ముతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఓటేయడానికి వెళ్తున్నాను. ఎవరికి? ఎవరికి వేస్తే నీకేంటి? ఎవరికి వేయమంటావు? రమణక్కకి. ఎందుకు? చిరిగిపోయిన బాల్ అయినా ఎప్పుడైనా కొని పెట్టావు నువ్వు? మా రమణక్క చూడు, కొత్త ప్యాడ్, కొత్త బాల్, కొత్త బ్యాట్ కొనిచ్చింది. వెళ్ళి వేసిరా నాన్న. వేయకపోతే ఏం చేయను, రాత్రి నిద్రపోయేటప్పుడు బ్యాట్ తో తల పగల కొట్టేస్తాను. విన్నావని సుపుత్రుడి మాటల్ని. వాడన్న దాంట్లో తప్పే ఉంది. పాపం వాళ్ళందరూ మన కోసం రేషన్ షాప్ కు వెళ్తున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు. ఒక్క ఓటే కదా వేసొస్తే మీ సొమ్మే పోతే. నేను దాని గురించి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఎవరైనా నా మాట పట్టించుకున్నారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఇడ్లీలు అమ్ముకునే బజార్ దాని దగ్గర ఓడిపోయాను. ఎలా జరిగింది? ఎవరి వల్ల? అది గెలవలేదు, వాడు గెలిపించాడు. వాడు మనకి తెలిసిన కుర్రాడే. కాకినాడలో మేడం పేరుతో కాంట్రాక్ట్ చేశాం కదా, దాని వల్ల మా ఇల్లు పోతుంది, ఆపండి అని లబోలు ఇవ్వమన్నాడు. అప్పుడు మనం ఏం చేశాం? మేడ పట్టుకుని బయటికి గెంటాం. వాడే ఇప్పుడు. ఓహో, నేను వాడిని అవమానపరిచానని నా దగ్గరే పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడా? వాడిని కలవాలి. సరే. ఎవరాది? నమస్కారం. ఎవరన్ను? నేను అసలు చూసిన గుర్తు కూడా లేదు నాకు.
మీకు ఎలా గుర్తుంటుందన్నా? ఓట్లు పడగానే మా మొబైల్ మర్చిపోతారుగా. వద్దనా తమ్ముడు ఏడు తమ్ముడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసి ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను? ఏమి చేయలేని వాడు ఏదో చేసినప్పుడుగా మేము గుర్తొస్తాం. నేనే మా ఇంటిని దక్కించుకోవడానికి పోరాడుతున్నాను. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నా? ఎవరితో వదలరా, ఇంట్లో విందు భోజనాన్ని పిలిపించాను రా. ఏమిటి నాతోనే రాజకీయాల పిల్ల కాకి? ఏమిటో పెద్ద ఓటు వేసాను రెచ్చిపోతున్నావు. ఓటు వేస్తే నీ ఫోటో మా ఇంట్లో పెట్టుకోవాలా? ఊరికైనా ఓటు వేసావు, డబ్బు తీసుకోవాలా? నాతో మాట్లాడే అర్హత మీకెవ్వరికీ లేదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మీ అందరినీ నేను కొనేశాన్రా. ఎరా, ఇంత చిన్న ఇంటికి ఎంత దూకుడు దూకుతున్నావురా? ఈ పొజిషన్కి రావడానికి నేను ఎంత ఖర్చు పెట్టాను తెలుసా నీకు? కోట్లు కుమ్మరించాన్రా. ఇంత ఖర్చు పెట్టింది మీకు సేవ చేయడానికి అనుకున్నావా? పెట్టుబడిని రాబట్టాలి. ఇది రాజకీయం కాదు, వ్యాపారం. సార్, నాకు రాజకీయం తెలీదు, వ్యాపారం తెలీదు. ఆ ఇల్లే సార్ నా జీవితం. మీకు అదొట్టి రాళ్ళు మట్టి కావచ్చు, నాకు అది గుడి సార్. దాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికని వెళ్తావు? కార్పొరేషన్ కమిషనర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి నా దగ్గరికి రావాలి. చెప్తున్నానని తప్పగా అనుకోకండి సార్. ఈ రోజు మీ సీఎం కావచ్చు, నేను మామూలు మనిషిని అవ్వచ్చు. కానీ రేపు ఎలక్షన్లో మీరు ఓడిపోతే మీరు నాలా మామూలు మనిషే. అదే పదవి కోసం మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. పదవి ఉందని బెదిరించకండి. మీరు మీ పదవి కోసం ఏమైనా చేయగలిగితే నేను నా ఇంటి కోసం ఏమైనా చేస్తాను. ఏం చేస్తావురా? ఏం చేయగలవురా నువ్వు? ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతావు. ఇదేమైనా మున్సిపాలిటీలో కుప్పలేకునే కాంట్రాక్టా? ఓ కార్పొరేట్ తీసుకొస్తే అంతా అయిపోతుందా? ఇలా చూడు, నేను ఈ స్థానానికి రిబ్బన్లు కట్ చేసి రాలేదు, గొంతులు కోసొచ్చాను. మళ్ళీ నీ మొహం నాకు కనబడిందో పాతేస్తాను. తీసుకోబడి రాని. ఏమిటే పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడతావు? నీ టైం బాగుంది, ప్రాణాలతో వదిలేసాడు. ముందు బయటికి పో. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికని వెళ్తావు? కార్పొరేషన్ కమిషనర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి నా దగ్గరికి రావాలి. ఇడ్లీ కుట్టుతో మొదలెట్టి నువ్వు ఇంత దూరం వచ్చావు, ఇంకా పైకి ఎదగక్కర్లేదా? ఏమంటున్నావు కృష్ణ? అక్క, ఈసారి జరిగిన కార్పొరేటర్ ఎలక్షన్ లో ఎక్కువ ఓట్లు ప్రతిపక్షం వాళ్ళకే వచ్చాయి. నీ అదృష్టం, హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవి మహిళలకి కేటాయించబడింది. నిజమా కృష్ణ? ఇది కూడా తెలియకుండా కార్పొరేటర్ అయ్యావు. వినక, వాళ్ళ దురదృష్టం వాళ్ళ పార్టీలో ఒక మహిళా కార్పొరేటర్ కూడా లేరు. మీ అదృష్టం, మీరు ఒక మహిళ. విజయ తెలుగు మాత కేంద్ర అధ్యక్షుడిని కలవండి, చాలు ఆ కప్పండి. హైదరాబాద్ కార్పొరేషన్ కాబోయే మేయర్ రమణక్క. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ రమణక్క బీటీఎంకే పార్టీలో చేరారు. హైదరాబాద్ కార్పొరేషన్ కి మొదటి మహిళా మేయర్ గా ఎన్నుకోబడ్డారు. పార్టీకి పదవికి మంచి పేరు తెచ్చారు. తప్పకుండానండి, కృతజ్ఞతలండి. రాజు, బకెట్ తన్నే ఏజ్ లో కూడా యూత్ వింగ్ చచ్చేలాగా అవుతాలే. చూడు, రేపు పొద్దున పేపర్ లో 3వ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రావాలి. మేయర్ రమణక్క అధ్యక్షతన మాజీ కార్పొరేటర్ శంకర్ కార్యకర్తలతో సహా పార్టీలో చేరారు. అప్పిగా ఉండు, ఒట్టి మేయర్ వద్దు, ఆడ షేక్ వివరాన్ని వేసుకోపో. ఎవరు తెలుసు అప్పిగా? అందరూ బనీ మీద ప్రింట్ వేసుకుని తెలుసు. షేక్ వారా అంటే ఎవరో తెలుసా? ఎవరు? ఆయన బాగా డబ్బున్నవాడు, పెద్ద విప్లవకారుడు. షే అంటే స్నేహితుడు అని అర్థం. కయ్యమైన నయ్యమైన మాటల వల్లే వస్తుంది అని ఆయన చెప్పాడు. పర్లేదే, వార్తలు వస్తాయవా? మన దగ్గర చాలా మ్యాటర్స్ ఉన్నాయే. వాచ్మెన్ గా ఉన్నాను, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. తెలివికి రాజకీయాలకి సంబంధం ఏంటయ్యా? యాపిల్, బంగడిపల్లి, రస్తాలి 40 రూపాయలు. రండి రండి రండి. 5,000 రూపాయల చీటి, బీటు 250 రూపాయలు. రమణి అనబడే నేను ఆ భగవంతుని సాక్షిగా, నా తమ్ముడు కమలకృష్ణ సాక్షిగా, హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గా పదవి స్వీకరణ ప్రజలకు మంచి చేస్తానని మాటిస్తున్నాను. చాలా థ్యాంక్స్ కృష్ణ. ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు. అంతా నీ పుణ్యం. నాకు థ్యాంక్స్ వద్దక్క, వీళ్ళకి చెప్పు.
నిన్ను నమ్మి ఓటేశారు పాపం. నీకు చేతనైంది వీళ్ళకి చెయ్యక. ఇదంతా నువ్వు నాకు చెప్పాలా కృష్ణ? తప్పకుండా చేస్తాను. సూపర్. వాడు దాన్ని కార్పొరేటర్ గా మాత్రమే చేశాడు, కానీ మీరు ఐడియా ఇచ్చి ఏకంగా దాన్ని మేయర్ని చేశారు. నాకెందుకో మీరు కావాలని నాకు అగేన్స్ట్ గా నోరు ముయ్యవే. ఓడింది నువ్వు కాదు, నేను. ఈరోజు సిటీ, రేపు స్టేటా? వాడికి నా గురించి తెలియదు, తెలిసేలా చేస్తాను. నేను మామూలుని కాదు, తెలిసేలా చేస్తా.